Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. దొంగ దొంగ అన్న కేకలు ఎటు వినపడుతున్నాయి. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఆ కేకలు ఇటువైపు నుంచే వినిపిస్తున్నాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పకూడదు చెప్పకూడదు, ప్రాణ స్నేహితులం, ఏమీ చెప్పకూడదు. దొంగ దొంగ దొంగ. ఆ దొంగ మీతో ఏం చెప్పాడు? ఏంటి అతను దొంగ మాతో ఏం చెప్పాడంటే, నేను చెప్తాను, మీరు చెవులు రిక్కించి మరీ వినండి. చెప్పకూడదు చెప్పకూడదు, ప్రాణమిత్రుడు, అస్సలు చెప్పకూడదు. విన్నారా? ఆ దొంగ ఇతని స్నేహితుడట. ఎరగొట్టలే. లగాయతో వాళ్ళు మనల్ని ఎందుకు కొట్టలేరు? రోగుల మీద ఒట్టే చెప్తున్నాను. పొద్దున్న పూట ఇలా తనులు తింటూ అంత మంచిది కాదు. దీనివల్ల రోజంతా తనులు తింటూనే ఉంటాం. జాగ్రత్తగా వినండి, మేము సోదరులం. ముందే చెప్పాను కదా, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. అడిగితే బుర్ర పగల కొడతాను. దొంగ దొంగ. ఆ దొంగ ఇప్పుడు మళ్ళీ మీతో ఏదో చెప్పి వెళ్ళాడు. ఏం చెప్పి వెళ్ళాడు చెప్పండి. అదేమిటో నేను చెబుతాను, చెవులు రిక్కించి మరీ వినండి. అతను నా సోదరుడు. చెప్పనని ఒక్కసారి చెబితే మీకు అర్థం కాదా? మీకు చెప్పనంటే చెప్పను అంతే. మళ్ళీ అడిగారంటే పళ్ళు రాలిపోతాయి. మళ్ళీ విన్నారా? ఆ దొంగ ఇతని సోదరుడట. కొట్టండి కొట్టండి, వదలండి, కొట్టండి. ఈ రోజు ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? వచ్చేపోయే వాళ్ళందరూ నన్ను కొడుతూనే ఉన్నారే. అందరూ పొద్దునే లేచి టిఫిన్ తింటారు, మేమేమో ఇక్కడ ఇలా తన్నులు తింటున్నాం. నా కళ్ళజోడు ఫ్రేమ్ కూడా విరిగిపోయింది. దీన్ని అంటారు కష్టాలకు తోడు దరిద్రం అని. ఇప్పుడు నేను కొత్త ఫ్రేమ్ ఎలా కొన్ను? నా దగ్గర ఒక పైసా కూడా లేదు. పడుకు పత్లు, నా దగ్గర ఇంతకంటే మంచి కళ్ళజోడు ఉంది. నిజంగానా? ఒకప్పుడు మా ముత్తాతికి కళ్ళజోడు సేకరించడం అంటే చాలా హాబీగా ఉండేది. అప్పట్లో ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం కళ్ళజోళ్ళన్నీ సేకరించి ఉంచారు. ఇప్పుడు అవన్నీ నా గొడవలోనే ఉన్నాయి. నా గోడౌన్కి వెళ్ళి నీకు నచ్చిన ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకో. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. దీన్ని చూద్దాం. వద్దు, ఇంకోటి. ఇది యాహూ! లైట్స్, కెమెరా అండ్ యాక్షన్! త్వరగా పద. స్టాప్ ఇట్! ఐ సే స్టాప్ ఇట్! ఎవడి బఫూను? ఎవరికి తెలుసు బాస్, చూస్తుంటే పత్రులాగా ఉన్నాడు. నిజంగా పతులు అయితే మనం భయపడవలసిన అవసరమే లేదు. మెరుపు వేగంతో వ్యాన్ లో వెళ్ళిపోతాం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఈ కవితల సంతకళ్ళ కవితల పక్కన పెట్టి ముందు పని చూడు. లైట్స్, కెమెరా అండ్ యాక్షన్! ఏంటి ఇతను సూపర్ మ్యానా లేక ఇంద్రజాలి కూడా? పారిపోదాం పదండి రోయ్. వ్యాన్ ఎవరు తోలుతున్నారు? నేనే తోలుతున్నాను. ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. బ్యాగులు చాలా బరువుగా ఉన్నట్టున్నాయి. వాటిని నేను మోస్తే మీకేం అభ్యంతరం లేదు కదా? ఇలా ఇవ్వండి. అబ్బే అదేమి లేదు సార్. యాహూ! లైట్స్, కెమెరా అండ్ యాక్షన్! యాహూ! ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. చెప్పండి, మీరేం దొంగతనం చేశారు? మేమేమి దొంగలించలేదు సార్. మేము దొంగలించిందంతా పతులు దొంగలించుకు వెళ్ళిపోయాడు. పత్తులు మీ దగ్గర దొంగతనం చేశారా? నమ్మలేకపోతున్నానే. మా మాట నమ్మండి సార్. నిజంగా పతులునే మంత్ర విద్య నేర్చుకుని వచ్చాడు. ఇప్పుడు పతులు ఏమి తలుచుకున్నా చేయగలడు. హఠాత్తుగా సూపర్ మ్యాన్ అయిపోయాడు. 2 బ్యాంకులు లాక్కున్నాడు. ఇప్పుడే బ్యాంకు దోచుకొచ్చాం. ఏమిటి? ఇంపాసిబుల్. ఈ కారు ఎక్కడి నుంచో తీసుకొచ్చావు? యాహూ! కొనేశాను. పద షికారుకు వెళ్దాం. కానీ ఇంత ఖరీదైన కార్ని నువ్వెలా కొనగలిగావు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?
డబ్బులు ఆకాశం నుంచి రాలాయి. నేను చెప్తాను. జాన్ బ్యాంక్ ని కొల్లగొడితే పత్రు జాన్ ని కొల్లగొట్టాడు. మీ స్నేహితుడు దొంగోడైపోయాడు. ఇతను పత్రు అంటే నమ్మలేను. నిజం చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు 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 చెప్పు. నేను అతిలోక సుందరిని, అలాగే జగదేక వీరుణ్ణి కూడా. హ్యాండ్స్ అప్ అంతే. అంగుళం కదిలా బుల్లెట్ దిగిపోద్ది. నో 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 నో, దయచేసి నన్ను కాల్చకండి, కాల్చొద్దు ప్లీజ్. అయ్యమ్మా, ఐఎమ్ రెడీ ఫర్ షూట్. ఓ అమ్మో, మిస్ 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 మిస్. మొత్తానికి 10 పాయింట్లు కొట్టేశారు. 5 పాయింట్లు. మీకు 60కి 50 మార్కులు వచ్చాయి. నాట్ బ్యాడ్. ఇప్పుడు గాల్లో కాల్చండి. 5 bullets and 10 coconuts. నిజం చెప్పాలంటే మీరు గాల్లోనే బాగా పీలుస్తున్నారు. ఇక నేను బయలుదేరతాను. బాయ్ బాయ్. అయితే మా ముత్తాత గారు చెప్పింది నిజమేనన్నమాట. నేనే ఆయన మాటలు పట్టించుకోలేదు. ఏం చెప్పారు? అవును, నా దగ్గర ఓ మాయా కళ్ళజోడుందని మా ముత్తాత గారు అనేవారు. ఆ కళ్ళజోడు పెట్టుకున్న మరుక్షణం మనిషిలో దాగున్న రాక్షసుడు బయటకు వస్తాడని చెప్పేవారు. అప్పుడు మనిషి ఏవైనా చేయగలడట. అంటే పత్లు తెలియకుండా ఆ కళ్ళజోడు తీసుకుని ఉంటాడు. లగాయితూ అయితే మనం వెంటనే పతులు పెట్టుకున్న కళ్ళజోడిని తీసేయాలి. చింగం చేతి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అతన్ని వదిలిపెట్టను. ఆ కళ్ళజోడు తీయటం మీరు అనుకున్నంత సులభం కాదు. నా దగ్గర ఒక విచిత్రమైన గన్ ఉంది. ఆ గన్ ఒక్కటే ఆ కళ్ళజోడిని తీయగలదు. పదండి వెళదాం. ఆ కళ్ళజోడే నా చేతి చిక్కితే ప్రపంచం మొత్తం నాకు హస్తగతం అవుతుంది. అప్పుడు జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్. ఆహా, హఠాత్తుగా నేను హీరోనైపోయాను. నా ఫ్యాన్స్ నన్ను వెంబడిస్తున్నారు. ఇప్పుడు నా ఫ్యాన్స్ ని ఫ్యాన్లుగా మార్చాల్సిన టైం వచ్చేసినట్టుంది. ఏంటి ఆగిపోయాడు? పద, త్వరగా పద. పడకుండా కట్టేస్తాను. యాహూ! లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. వదిలిపెట్టను. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. గారు ఎక్కడ ఫైర్ చేస్తున్నారు? కాపాడండి, కాపాడండి, కాపాడండి. అదిరింది మోటు. నిజంగా నువ్వు భలే గురి పెట్టావు. ఎందుకు నువ్వు గురి పెట్టావు? పారిపోదా. యాహూ! లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. అయ్యమ్మా, పారిపోదా. ఏంటంతా తలకిందులుగా మారిపోయింది? అయ్యమ్మా, నీకు అర్థం కావడం లేదా? ఇప్పుడు మనం తల్లకిందులుగా డ్రైవ్ చేస్తున్నాం. అందుకే నీకు అన్ని తల్లకిందులుగా కనిపిస్తున్నాయి. పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి. అయ్యో, కాలుతోంది. కిందకి, పైకి కిందకి, పైకి. యాహూ! లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. కాపాడండి, కాపాడండి. అతను నా నగలని దోచుకున్నాడు. కాపాడండి. పత్రు, మర్యాదగా నా మాట విను. వెనకపోతే ఈ గంతో నీ కళ్ళజోడిని చాలా సులభంగా లాగేయగలను. అర్థమైందా? నీకు నువ్వుగా నీ కళ్ళజోడు తీసేస్తే నీకే మంచిది. ఆకాశం నీ హద్దురా. యాహూ! పత్రులకి మాయమాటలు చెప్పి నా దగ్గరికి తీసుకురా. దగ్గరకు వచ్చిన తర్వాత ఈ గన్ సహాయంతో ఆ కళ్ళజోడు తీసేస్తాను. అలాగే పెద్దనయ్య. పతులు, నువ్వు మనుషుల్లోనే మహాత్ముడివి. ఆ కళ్ళజోడు తీసిచ్చేయి. ముందు కాస్త గాలి తప్పిద్దాం ఉండు. లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. యాహూ! యాహూ! యాహూ!
మోటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కళ్ళజోడు పట్టుకున్నాడు. తను వదిలిపెడితే పతులు పారిపోతాడు. నా కళ్ళజోడు ఏమైపోయింది? ఏమైపోతేనే పెద్ద గండం గడిచింది. అసలు ఆ కళ్ళజోడు ఏమైంది? అదిగో చూడండి, అది అక్కడుంది. అయ్యా అయ్యమ్మా యాహూ! లైట్స్, కెమెరా, యాక్షన్! అయ్యా యాహూ! వదిలిపెట్టకు, చంపే, ఫినిష్ చేయి. ఈట్ అట్ యువర్ ఓన్ రిస్క్. బాగుంది. ముందు వీటన్నింటిని చుట్టూ పెట్టి నోరు ఊరిపోయేలా చేస్తున్నారు. తర్వాత అంటున్నారు ఏం జరిగినా పూచి మీదేనని. అయినా ఇంత పెద్ద పెద్ద సమోసాలు మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి? భలే మజాగా ఉంది. ఎవరా బుద్ధి లేని ఎదవా? ఆగు! ఎక్కడికి వెళ్ళినా వదలను. ఈ జిలేబీ మామూలు జిలేబీలాగా కనిపిస్తుంది. దీన్ని తినచొద్దాం. తింటావా? సిగ్గులేదా? నీకెంత ధైర్యం? ఇప్పుడే నీ పని చెప్తాను. పరిగెత్తు! కాపాడండి! ఏం చేస్తున్నావు? వదులు, నా చెయ్యి వదులు. వదలమంటే ఓ, ఇదంతా కలేనా? ఎంత మంచి కల వచ్చింది, నమ్మలేకపోతున్నాను. చుట్టూ సమోసాలు, మిఠాయిలు. వా 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 వా! కానీ నేను ఒక్కటి కూడా తినలేకపోయాను. నువ్వు చెప్పేది ఎలా ఉందో చెప్పనా? మిఠాయి కొట్టు మధ్యలో కూర్చుంటే మన చుట్టూ మిఠాయిలే ఉంటాయి, కానీ ఒక్కటి కూడా మనం తినే అవకాశం ఉండదు. మిఠాయిల కొట్టు పెట్టడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరిద్దరూ కొట్టు పెడతాను అంటే నేను మీకు మద్దతు ఇస్తాను. నన్ను అడిగితే కొట్టు ఈ రోజే తెరిచేద్దామంటాను, కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు డాక్టర్ జట్కా ఇస్తారులే. మనం అతన్ని పార్ట్నర్ గా చేర్చుకుందాం. పని మనం చేద్దాం. వచ్చిన లాభాన్ని అందరం పంచుకుందాం. ఓకేనా? ఈ ఐడియా చాలా బాగుంది. పదండి, మిఠాయి కొట్టు తెరుద్దాం. మోటు, మనం కొట్టు ఇలా తెరిచేమో లేదో ఒక పార్టీకి 1000 సమోసాలు మిఠాయిలు కావాలని ఆర్డర్ వచ్చింది. ఈ రోజు మన లక్కీ డే, కానీ నువ్వు కాస్త కంట్రోల్లో ఉండాలి మోటు. క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్నావు కదా అని స్వీట్స్ తినేయాలని చూడకు. నువ్వు నన్ను మరీ అంత తక్కువగా అంచనా వేస్తున్నావా? నువ్వేమనుకుంటున్నావు? నాకు తినాలనిపిస్తే నేను ఈ సమోసాని ఇలా తీసుకుని తినేస్తాననుకుంటున్నావా? లడ్డూని ఇలా తీసుకుని నోట్లో వేసుకుని ఇలా తినేస్తానా? లేదు లేదు, తిన్నావు. ఇప్పటికే చాలా ఎక్కువయింది. ఇంకోసారి చెయ్యి పెట్టాలని చూసావో జాగ్రత్త. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇది నీ కొట్టు, నీ ఇష్టం. నీకు తినాలనిపిస్తే తినేయ్. నిన్నిక్కడ ఎవరు ఆపగలరు? వద్దొద్దు, అలా చేయకూడదు. నీ కొట్లో ఉన్నవన్నీ నువ్వే తినేస్తే ఆ నష్టం వస్తుంది. అరే, నువ్వు తింటూ ఉండు, వీడి సంగతి నేను చూస్తాను. అవును, ఇదే కరెక్ట్. కొట్టు నాదైనప్పుడు నే తింటంలో తప్పే ఉంది. నువ్వు మారవుగాక మారవు. పద, నువ్వు కౌంటర్ దగ్గర నుంచి బయటకు వెళ్ళు. నా కొట్లోవి నేనే తినకూడదా? ఇది చాలా అన్యాయం. మోటో, నువ్వు ఇలా చేస్తే మన బిజినెస్ ఎలా కొనసాగుతుంది? నువ్వు వచ్చిన కస్టమర్ల సంగతి చూసుకో. కౌంటర్ లో మేం కూర్చుంటాం. ఏంటి, వెళ్ళు.
నాకు ప్లేట్ సమోసా ఇవ్వండి. ఒక్క ప్లేట్ తీసుకుంటే తిన్నట్టుండదు తమ్ముడు. మా సమోసాలకి ఈ లోకంలో సాటే లేదు. 2 ప్లేట్లు తీసుకోండి. సరే 2 ప్లేట్లు ఇవ్వండి. ఓయ్ మోటు, నువ్వు చాలా మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయావు. 1 ప్లేట్ ఆర్డర్ చేస్తే 2 ప్లేట్లు అంటకట్టేశావు. ఒక్క నిమిషం. నాకు తెలిసి మీ మనసులో ఇప్పుడు ఒక అనుమానం వచ్చి ఉండాలే, ఈ సమోసాలు తినడం సేఫా కాదా అని. నాకేం రాలేదు. లేదు లేదు, తినే ముందు ఈ విషయం తెలుసుకోవటం చాలా ముఖ్యం. సమోసాలు ఫ్రెష్ గా ఉన్నాయా లేవా అని నేను రుచి చూసి చెప్తాను. చూసారా, నాకేమీ కాలేదు. ఇప్పటికి కూడా మీకు అనుమానం తీరలేదు అంటే నేను ఇంకోటి రుచి చూసి చెప్తాను. ఈ 2 మాత్రం ఎందుకు వదిలేసావు? ఇవి కూడా తిని చూపించు. ఓహో ఓహో, థ్యాంక్ యూ. ఎవరికి ఏది ప్రాప్తం అనేది ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. ఆయన మాట జవదాటలేను. థ్యాంక్ యూ. మోటు, ఇక నువ్వు దుకాణంలో ఉండాల్సిన అవసరం లేదు. మనకు పార్టీ ఆర్డర్ వచ్చింది. వాళ్ళు అడిగిన సమోసాలని ఆ టెంపోలో ఉన్నాయి. మొత్తం 1000 సమోసాలు. ఇదిగో అడ్రస్, తీసుకువెళ్లి వాళ్ళకి అందించు. యాహూ! నేను ఈ ఆకలి మంటలతో చచ్చిపోయేటట్టున్నాను. వెళ్ళండి, తినడానికి ఏదైనా త్వరగా తీసుకురండి. బాస్ ఆహార పదార్థాలు అవే మన దగ్గరకు వస్తున్నాయి. సువాసన! నేను తిన్నాం. ఇది మంచిది కాదు. నేను తిన్నంటే తిన్నాం. హలో, బండి కింద పడింది ఎవరు? ఆగండి, దయచేసి ఆగండి. అయ్యో, నేను ఎంతవరకు ఒక్కడు కూడా ముట్టుకోలేదు. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. తింటారు సమోసా లడ్డు. నన్ను ఆపడానికి ఎదురొచ్చేది ఎవడు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. అతను చెంగంగా తీసుకుని త్వరగారా. జాన్ మన వ్యాన్ దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. నేను తనను వెంబడిస్తున్నాను. బాస్, ఈ మోటు చాలా ధైర్యవంతుడు. చూడండి ఎలా మనల్ని వెంటాడుతున్నాడో కదా. నెంబర్ 2. కాపాడండి, ఎవరైనా ఈ రిక్షాను ఆపండి. కాపాడండి. కాపాడండి, నన్ను ఎవరైనా బయటికి లాగండి. అయ్యో, ఇరుక్కుపోయా. మోటం చూసారా ఎలా జంప్ చేశాడో? నిజమైన హీరో అంటే తనే. హీరో నెంబర్ 1. ముందు బండి పోని, వేగంగా పోని. సింగం సార్, మోటు, నువ్వు బాగానే ఉన్నావుగా? నేను బాగానే ఉన్నాను. జాన్ అటువైపు వెళుతున్నాడు. అందరూ వెంబడించండి. ఓ ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ముందు దొంగను పట్టుకుని ఆ తర్వాత డైలాగులు చెప్పండి. మోటు, కొంచెం వేగంగా పదా. మోటు, నేను ఇంత వేగంగా వెళ్ళమని చెప్పలేదు. కాపాడండి.
బాస్ పత్రం చూసారా గాల్లో ఎలా ఎగిరాడు? అచ్చం సినిమా హీరోలా చేశాడు కదా. మోటు పత్లు మీ ధైర్య సాహసాలకు సలాం 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 సలాం. మీ ఇద్దరికి సాష్టాంగ ప్రణామాలు. మీరు అలా ప్రణామాలు చేస్తూనే ఉంటారా? వాళ్ళు ఏమైనా వెంబడించేది ఉందా? వై ఫియర్ వెన్ మోటు పత్లు ఆర్ దేర్. అలా చూడండి టెంపో పైన ఎలా సవారీ చేస్తున్నారో. చూస్తుండండి, వాళ్ళిద్దరూ జాన్ ని తప్పకుండా పట్టుకుంటారు. నా బుద్ధి తక్కువయ్యి నేను నీతో రిక్షాలో వచ్చాను. జాన్ మర్యాదగా లొంగిపో. పోలీసులు 4 వైపుల నుంచి చుట్టుముట్టారు. ఏంటి అబద్ధాలు? పోలీసులు ఎక్కడున్నారు? జాన్ కళ్ళు లేవా ఏంటి? మీరిద్దరు నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు. కాపాడండి! బతికిపోయాం! మనం బతికిపోయాం! బతికిపోయాం! కాపాడండి! నా పని అయిపోయింది. నేను సరెండర్ అయిపోయాను. మోటు పత్లు మీకు సాష్టాంగ ప్రణామాలు. సలాం 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 సలాం. మోటు ఎక్కడా? మోటు ఏడి? మోటు ఇక కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదు. నా ప్రాఫిట్ లోంచి కట్ చేసుకోండి. లగైతు 1000 సమోసాలు మిఠాయిలు అన్ని తినేసావా? ఇది చాలా దారుణం. ఎన్ని జన్మల నుంచి పస్తులున్నావు? ఓ నీ చిత్త కొట్టండి. మిఠాయిలన్నీ తినేది వాడు, ఖాళీ వ్యాన్ పట్టుకెళ్లేది నేనా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.